దేవాలయంలో స్వామివారికి అర్చన చేసేటప్పుడు అర్చక స్వాములు అస్య దేవదేవస్య శ్రీమతి కిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య అని చెప్తూ ఉంటారు. అంటే భగవంతుడు ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండం అంతటికీ కూడా నాయకుడు. ఈ భూమండలాది సూర్యమండలం అంతా ఎంత ఉంటుందో అలాంటివి కొన్ని కోట్లు కలిపితే ఒక అండం, అలాంటి అండాలు కొన్ని కోట్లు కలిపితే ఒక పిండం, అలాంటి పిండాలు కొన్ని కోట్లు కలిపితే ఒక బ్రహ్మాండం, అలాంటి బ్రహ్మాండాలు అనంత కోటి. వాటన్నింటికీ నాయకుడే కాదు, సృష్టికర్త కూడా. అలాంటి బ్రహ్మాండాలలో పిండం ఎంత, పిండంలో అండం ఎంత, అండంలో మన సూర్యమండలం ఎంత, సూర్యమండలంలో మన భూమి ఎంత, భూమిపై మన ఖండం ఎంత, అందులో దేశం ఎంత, రాష్ట్రం ఎంత, జిల్లా ఎంత, మండలం ఎంత, ఊరెంత, ఊరిలో మన వీధంత, అందులో మన ఇల్లంత, అందులో మన బతుకెంత. కనుక దేశాధ్యక్షుడైన దేవాలయ ప్రాకారంలోనికి ప్రవేశించిన తరువాత తాను ఆ భగవంతుని ముందు అల్పుడని, సైకతరేణు సమానుడని గుర్తిరిగి ప్రవర్తించాలి. అప్పుడే ఆయన అనుగ్రహం మనపై వర్షిస్తుంది. విశ్వాసం ఉంటే బండరాయికి పసుపు పూసి బొట్టు పెట్టి వేడుకున్నా అనుగ్రహిస్తుంది. విశ్వాసం లేకపోతే విగ్రహమైన బండరాయిగానే మారిపోతుంది.